హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, జాతీయ భద్రతా దళం నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ 2024 ఏప్రిల్ 19న నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నళిన్ ప్రస్తుతము సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. దేశంలో విఐపీల సెక్యూరిటీ బాధ్యతలను ఈయన ఈ దళం చూస్తుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణిల మొదటి బ్యాచ్ను భారత్ 2024 ఏప్రిల్ 19న ఫిలిప్పీన్స్కు అందజేసింది. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్లను అందించేందుకు భారత్ 2 ఏళ్ల కిందట $37.5 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద మన దేశం 3 బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన ఇదే తొలి ఎగుమతి ఆర్డర్. భారత వాయుసేనకు చెందిన C-17 గ్లోబల్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్కు మన దేశము చేరవేసింది. అనంత్ టెక్నాలజీస్ అనే వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI 2024 ఏప్రిల్ 17న ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. ASI ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా డిస్టింగ్విష్ ఫెలో గుర్తింపు కూడా ఇచ్చింది. దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. ఆయనకు గతంలో భాస్కర అనే అవార్డు కూడా లభించింది. ఈ 2 అవార్డులను దక్కించుకున్న శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపును సాధించారు. ఆరోగ్య బీమాకు వయోపరిమితి రద్దు చేశారు. ఇప్పటి వరకు 65 ఏళ్ల వయసు వరకే ఉన్న ఈ ఆరోగ్య బీమా అనేది ఇక వయోపరిమితి అనేది దీనికి రద్దు చేశారు. ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI అనేది శ్రీకారం చుట్టింది. ఈ ఆరోగ్య బీమా పాలసీని కొత్తగా కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితి అనేది రద్దు చేసింది. దీంతో ఇకపై ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని IRDAI గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరోగ్య సంరక్షణ వ్యయాల నుంచి పాలసీదారులకు రక్షణ కల్పిస్తుందని, బీమా మార్కెట్ విస్తరిస్తుందని IRDAI భావిస్తుంది. అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా పాలసీలను కంపెనీలు తీసుకురావాలని, వయోవృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీలు, ఇతర వర్గాల వారి కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను రూపొందించాలి అని IRDAI ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొంది. అప్పటికే అనారోగ్య బాధితులు ఉన్నవారికి ఆరోగ్య బీమా పాలసీని అందించాలన్న సంస్థలను ఆదేశించింది. క్యాన్సర్, గుండె జబ్బు, ఎయిడ్స్ వంటి క్లిష్టతరమైన వ్యాధులతో బాధపడుతున్నారంటూ ఆరోగ్య బీమా పాలసీలను నిరాకరించడం ఇక కంపెనీలకు కుదరదు. ఈ పాలసీ సౌకర్యాలను, బీమా ప్రీమియంలు మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించేందుకు కంపెనీలు అనుమతి ఇవ్వచ్చు. ప్రయాణ పాలసీలను కూడా సాధారణ ఆరోగ్య బీమాలు సంస్థలు మాత్రమే అందించాలి. ఆయుష్ చికిత్స కవరేజీకి పరిమితి లేదు. ఆరోగ్య, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలకు కూడా బీమా మొత్తం అనేది లభిస్తుంది. ప్రయోజన ఆధారిత పాలసీలు కలిగిన పాలసీదారులు పలు సంస్థల వద్ద క్లెయిమ్లను దాఖలు చేసుకోవచ్చు. వయోవృద్ధుల క్లెయిములు, ఫిర్యాదులను ప్రత్యేక వ్యవస్థగా కూడా దీన్ని పరిష్కరించాల్సి ఉంది. అంచనాలను మించిన ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్స్ అనేది అంచనాలకు మించి వసూలు అయినట్టు ఈ డైరెక్ట్ ట్యాక్స్కు సంబంధించిన వివరాలను తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18% పెరిగి 19.58 లక్షల కోట్లకు చేరింది. దీని ద్వారా
గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశీయ నికర ప్రత్యక్ష పన్నుల వసూలు 17.7%గా పెరిగి 19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది. ఇక బడ్జెట్లో సవరించిన అంచనాలను మించి పన్ను వసూళ్లు నమోదయ్యాయని పేర్కొంది. ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్నుల నికర వసూలు బడ్జెట్ తొలి అంచనాల కంటే కూడా 1.35 లక్షల కోట్లకు అంటే 7.4% సవరించిన అంచనాల కంటే కూడా 13,000 కోట్లు అంటే 0.67% అధికంగా నమోదైనట్లు తెలిపింది. ఫిబ్రవరి 1న సమర్పించిన తాత్కాలిక బడ్జెట్టు 2023-24 ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వము 19.45 లక్షల కోట్లకు సవరించింది. దీని ద్వారా 2022-23 ప్రత్యక్ష పన్ను వసూలు 16.64 లక్షల కోట్లకు కూడా నమోదు కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18.23 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వము తొలుత నిర్దేశించుకుంది. స్థూల కార్పొరేటు పన్ను వసూళ్లు తాత్కాలికంగా 13.6% పెరిగి 11.32 లక్షల కోట్లకు చేరింది. ఇక స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు సెక్యూరిటీల లావాదేవీల పన్నుతో కలిపి 9.67 లక్షల కోట్ల నుంచి 24.26 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది. దీంట్లో పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు కూడా సవరించిన అంచనాలు 14.84 లక్షల కోట్ల కంటే అధికంగానే నమోదయ్యాయని ఈ సందర్భంగా రికార్డ్ చేశారు. హార్మోజ్ జలసంధిని మూసివేస్తే చమురు, ఎల్ఎన్జీ ధరలకు రెక్కలు వస్తాయని ఇరాన్ ఇజ్రాయెల్ వివాదము నేపథ్యం సందర్భంగా తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల ముడి చమురుల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం పైన ఈ ప్రభావం అనేది పడుతుంది. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర $90 వద్ద కదలాడుతుంటే సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురు తీసుకొచ్చే నౌకలు ఓమన్, ఇరాన్ సముద్ర మార్గంలో ఉన్న హార్మోజ్ జలసంధిలో, ఈ హార్మోజ్ జలసంధి అనేది ఓమన్, ఇరాన్ మధ్యలో ఉన్న సముద్ర మార్గంలో ఉన్నది హార్మోజ్ జలసంధి, ఓమన్, ఇరాన్. దీనిలో ప్రయాణిస్తున్న వీటి మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మోజ్ జల మార్గాన్ని ఇరాన్ పూర్తిగా లేదంటే పాక్షికంగా మూసివేసిన ముడి చమురు ధరలు, ఎల్ఎన్జీ ద్రవరూప లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ధరలు అమాంతం పెరుగుతాయని ఓమన్, ఇరాన్ మధ్య ఇరుకుగా ఉండే సముద్ర మార్గము హార్మోజ్ జలసంధి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే రోజుకు 2.1 కోట్ల బ్యారెర్ల ముడి చమురు అనేది ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21% సమానం. ప్రపంచ దేశాలు వినియోగించే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో 20% ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఈ నౌకలన్నీ హార్మోజ్ జలసంధి నుంచి రాకపోకలు సాగించాలి. భారత అవసరాల్లో 85% ముడి చమురు సౌదీ, ఇరాక్, యుఏఈ నుంచి రవాణా అవుతుంది. ఖతార్ నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ను కూడా ఈ మార్గంలోనే వస్తుంది. ఈ నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ఇబ్బందులు తప్పవు. దీంతో భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. సముద్రంలో కుప్పకూలిన 2 హెలికాప్టర్లు, జపాన్లో ఒకరి మృతి, 7 గల్లంతయ్యారు. జపాన్లో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన 2 నౌకాదళ హెలికాప్టర్లు అనేవి సముద్రంలో కుప్పకూలిపోయాయి. అర్ధరాత్రి శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా 7 గల్లంతయ్యారు. వారి ఆచూకు తెలుసుకున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావించారు. ఈ హెలికాప్టర్ల రకము SH-60K రకానికి, ఈ శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్లను టొరిషిమా ద్వీపం సమీపంలో కూలినట్టు జపాన్ నౌకాదళం ప్రకటించింది. ఈ ఘటనకు కారణం తెలిసే వరకు ఈ హెలికాప్టర్లపైన శిక్షణా కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. హెలికాప్టర్లు కూలిన ప్రాంతాన్ని 12 యుద్ధ నౌకలు జల్లెడ పడుతున్నాయి.
యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల ఒక ప్రయత్నాన్ని తీసుకొచ్చింది. ఇకపై 4 ఏళ్ల డిగ్రీతో కూడా పిహెచ్డి అనేది చేయవచ్చు అని నూతన విద్యా విధానం ద్వారా తెలిపింది. 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష నెట్కు, జాతీయ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు హాజరు కావచ్చని ప్రకటించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ ఉన్నా లేకపోయినా తమ డిగ్రీతో సంబంధం లేని ఏ సబ్జెక్టులోనైనా పిహెచ్డిని అభ్యసించవచ్చని తెలిపింది. అయితే దీనికోసం తమ 4 ఏళ్ల డిగ్రీలో విద్యార్థులు కనీసం 75% ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓడబ్ల్యూసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 5% సడలింపు ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. గాడిద పాలతో నెలకు 3 లక్షలు సంపాదిస్తున్న గుజరాత్ యువకుడు. దీనిలో గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేన్ సోలంకి అనే వ్యక్తి 3 లక్షలు సంపాదిస్తున్నాడు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన విజయం సాధించలేకపోయారు. దీంతో కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనిచేశారు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి లేదు. ఈ క్రమంగా కొత్తగా ఉపాధి మార్గాలు అన్వేషించారు. దక్షిణ భారత్లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతుందని కొంతమందిని కలిసి సమాచారం తెలుసుకున్నారు. 8 నెలల క్రితం 20 గాడిదలతో సొంత గ్రామంలో ధీరేన్లో సోలంకి ఫామ్ ప్రారంభించాడు. 22 లక్షల పెట్టుబడిగా పెట్టారు. అప్పుడు 42 గాడిదలయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని ఖాతాదారులకు సరఫరా చేస్తున్నారు. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ధీరేన్ సోలంకి సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో కాస్త కష్టంగా అనిపించిన గుజరాత్లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. దీంతో తొలి 5 నెలలు ఆదాయమేమి రాలేదు. క్రమంగా దక్షిణ భారతంలోని ఖాతాదారులను సంప్రదించగా అక్కడ డిమాండ్ బాగా ఉంది. ఇప్పుడు కర్ణాటక, కేరళకి పాలను సరఫరా చేస్తున్నారు. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి అని సోలంకి వివరించారు. గాడిద పాలు 1 లీటరు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉన్నట్టు వెల్లడించారు. మాల్దీవులు అనగానే మనకు వివాదాస్పదం గుర్తొస్తుంది. దీంట్లో మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా కొనసాగించింది. మాల్దీవుల పార్లమెంటరీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పిఎన్సి పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. కడపటి వార్తలు అందేటప్పటికీ ఆ పార్టీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మాల్దీవుల పార్లమెంటు పీపుల్స్ మజ్లిస్లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. దీంట్లో ముయిజ్జుకు చెందిన పిఎన్సి ప్రధాన ప్రతిపక్షము మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి సహా 6 పార్టీలకు చెందిన 368 మంది బరిలో నిలిచారు. 86 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించగా అందులో 60కి పైగా స్థానాలను పిఎన్సి పార్టీ దక్కించుకుంది. ఈ మెజారిటీ అవసరమైన సీట్లను ఆ పార్టీ ఇప్పటికే గెలుచుకుంది. చైనాకు అనుకూలుడుగా నిలిచిన ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగానే నిలిచాయి. మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ ఉద్యోగుల కంటే కూడా దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించింది. ప్రత్యేకంగా దివ్యాంగులు పనిచేసేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున దివ్యాంగులతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలలో దివ్యాంగ సిబ్బందికి మరో 2 సాయంగా నియమించారు. అంతేకాకుండా పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన ఓ పోలింగ్ కేంద్రానికి సైతం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్స్కు బల్రాజ్, అక్షదీప్, ప్రియాంక ప్రపంచ, ఆసియా, ఓసియానియా, ఒలింపిక్, పారాలింపిక్ అర్హత రెగట్టా జోర్నీలో భారత రోయింగ్ ఆటగాడైన బల్రాజ్ పన్వర్ అనేవాడు
రోయింగ్ ఆటకు సంబంధించిన వ్యక్తి. ఇతను సత్తా చాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీలో పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో బల్రాజ్ థర్డ్ ప్లేస్లో నిలిచాడు. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కింది. రోయింగ్లో భారత్ తరపున ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొదటి క్రీడాకారుడు బల్రాజే. రేస్ వాకింగ్లో భారత్కు మరో ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. మిక్స్డ్ రిలే టీమ్ విభాగంలో అక్షదీప్ సింగ్, ప్రియాంక గోస్వామి ప్యారిస్లో పోటీ పడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆదివారం ప్రపంచ అథ్లెటిక్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో అక్షదీప్ జంట 3 గంటల 5 నిమిషాల 3 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి 18వ స్థానంలో నిలిచింది. 20 కిలోమీటర్ల నడకలో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. పురుషుల సెర్విన్ సెబాస్టియన్ గంట 21 నిమిషాల 39 సెకండ్లలో 20 కిలోమీటర్ల నడకను పూర్తి చేసి 20వ స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత వికాస్ సింగ్ గంట 21 నిమిషాల 59 సెకండ్లు కాస్త మెరుగ్గా 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో ఒక్కరు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని గంట 20 నిమిషాల 10 సెకండ్లను ఆదుకోలేకపోయాడు. పారాలింపిక్స్కు వెంకట నారాయణ ఎంపికయ్యాడు. దీంట్లో నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్కు అర్హత సాధించాడు. అతని అనిత రాజస్థాన్తో అతను దక్షిణ కొరియాలో జరిగిన పారాలింపిక్స్లో అర్హత టోర్నీలో సత్తా చాటాడు. మిక్స్డ్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచి ఆగస్టులో ప్యారిస్లో జరిగే పారాలింపిక్స్కు ఎంపికైంది. టెన్నిస్కు ముగురుజా వీడ్కోలు పలికింది. 2 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గార్బైన్ ముగురుజా స్పెయిన్కు చెందిన ఈమె టెన్నిస్కు వీడ్కోలు పలుకునుంది. రిటైర్ కావడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నానని వీడ్కోలు సందర్భంగా తెలిపింది. దీంట్లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ను ఓడించి తొలి టైటిల్ గెలిచిన ముగురుజా అరంటా సాంచెజ్ వికారియో తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన స్పెయిన్ క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఆ తర్వాత 2017 వింబుల్డన్ తుది పోరులో వీనస్ విలియమ్స్ పైన నెగ్గి ట్రోఫీ గెలిచింది. 2015 వింబుల్డన్, 2020 ఆస్ట్రేలియా ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. చివరిగా 2021 ఏటీపీ ఫైనల్స్లో గెలవడమే ముగురుజాకు పెద్ద విజయం. 2023 జనవరిలో ఆమె బరిలో దిగలేదు. ఈసారి ముగురుజా స్పెయిన్ దేశానికి చెందిన క్రీడాకారిణి. వెర్స్టాపెన్ ఫార్ములా 1 రేస్ అనగానే మనకు వెర్స్టాపెన్ గుర్తుకొస్తాడు. దీంట్లో ఫార్ములా 1 స్టార్ రేసర్ డిపెండింగ్ ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న ఈ రెడ్ బుల్ రేసర్ ఈ సీజన్లోనూ వరుస విజయాలు నమోదు చేసుకున్నాడు. ఆదివారం చైనీస్ గ్రాండ్ ప్రీ రేసుల్లో అతను విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో ఆయన 5 రేసుల్లో ఈ డచ్ రేసర్ ఇది 4వ విజయం. దీనిలో 27 రేసుల్లో ఇది 23వది. 2019 తర్వాత తొలిసారి చైనాలో జరిగిన ఈ రేసులో వార్స్టాఫెన్ ఆధిపత్యము ప్రదర్శించాడు. గంట 40 నిమిషాల 52.554 సెకండ్ల రేసులో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. నోరిస్ మెక్లారెన్, పెరెజ్ రెడ్ బుల్ డ్రైవర్, లెక్లెర్స్ ఫెరారీ, సెయిన్స్ జూనియర్ ఫెరారీ వరుసగా తర్వాత స్థానాలను సొంతం చేసుకున్నాడు. దిగ్గజం హామిల్టన్ మెర్సిడీస్ 9వ స్థానంతో సంతృప్తి చెందాడు. చైనా రేసర్ జో గుయన్యా 14వ స్థానానికి దక్కించుకున్నాడు. క్యాండిడేట్ చెస్ టోర్నీ అనేది జరుగుతుంది ప్రస్తుతము. ఈ క్యాండిడేట్ చెస్ టోర్నీలో టైటిల్ దిశగా గుకేష్ పరుగులు తీస్తున్నాడు. భారత యువ సంచలనమైన గుకేష్ టైటిల్కు చేరుకున్నాడు. మరో 2 మాత్రమే మిగిలి ఉన్న ఈ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ గుకేష్ ఆధిపత్యంలో దూసుకెళ్లాడు. 13వ రౌండ్లో ఫిరౌజా అలీ రెజా ఫ్రాన్స్ పైన గుకేష్ విజయం సాధించాడు. మొత్తము 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి నిలిచాడు. మరో గేమ్లో ఇయాన్ నెపోమ్నియాషి 8 పాయింట్లతో రష్యాతో నకమురా 8 అమెరికా డ్రా చేసుకున్నారు. నెపోమ్నియాషి, నకమురా, ఫాబియానో కరువానా
అమెరికాకు చెందిన వీరు 8 పాయింట్లతో ఉమ్మడి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, ఆర్ఏసీ పాయింట్లతో సంయుక్తంగా 5వ స్థానంలో కొనసాగుతున్నారు. చివరి రౌండ్లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా క్యాండిడేట్ టైటిల్ గుకేష్ సొంతమవుతుంది. అయితే ఇది జరిగితే 17 ఏళ్ల గుకేష్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లెరెన్తో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాడు. ఇక మహిళల విభాగంలో వైశాలి వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. 13వ రౌండ్లో లిటింగ్జీ చైనా పైన, ఈమె పైన వైశాలి 6.5గా గెలుపొంది. ముజిచుక్ ఉక్రెయిన్తో, కోనేరు హంపి 6.5తో డ్రా చేసుకుంది. తాన్ జోంగ్ యీ చైనాతో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఇవి ఏప్రిల్ 22, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.